యూట్యూబ్ నూపేస్తున్నావు కదా పాటలతోటి. బొడ్డు మల్లెల్ల దండ బొడ్రాయి మీనా నున్నాటి దారిలో బల మంచి వాన మొన్నాటి దారిలో బల మంచి వాన మొన్నాటి దారిలో. మస్తు పాటలు పాడి నువ్వు ఇంకా తోపు ప్లేస్ కోతావు. రావే రావే ఎల్లమ్మ నీవు రైనికి తల్లివే ఎల్లమ్మ, రావే రావే ఎల్లమ్మ నీవు రైనికి తల్లివే ఎల్లమ్మ. మన బోనాల పాట మనమే పాడుకోవాలి కదా. అయ్యా చేసిన పూకిందికో దొరల్లో జీతగాడ 12 ఏండ్ల పోరనివయ్యో దొరల్లో జీతగాడ. చదువుకున్నావు ఏమన్నా? అమ్మ నాయన చిన్నప్పుడే చచ్చిపోయారు చెల్లి మాకు. అక్క పద్మక్క నమస్తే. నమస్తే చెల్లి. మంచిగా ఉన్నావు? బాగున్నానా? నాకంటే ఎక్కువ నువ్వే బాగున్నావు మాకు బంగారం. అమ్మో నువ్వే మంచిగా ఉన్నావు, అందంగా ఎంత మంచిగా తయారయ్యొచ్చున్నావు. ఏంలే అసలు యూట్యూబ్ నూపేస్తున్నావు కదా పాటలతోటి బాగా. నేనేం ఊపేలే చెల్లి, నిన్ను చూస్తే పాట ఇంకా పాడాలనిపిస్తుంది మా అక్కలకు కూడా. అంతేనా? ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి అంటుండ్రంట మా అక్కలు, పోదాం పోదాం అని. అందుకని ఇలా తీసుకొని వచ్చినాయి స్టూడియోకు. అయితే ముందుగా నీతోటి ఫస్ట్ పాటనే పాడించుకుంటా, తర్వాత ముచ్చట్లు పెట్టుకుందాం. ఏమంటా? అట్లా చెల్లి పాడు మళ్ళా. ఎంకటేంకటేకమాయ కోలు కాడక్కడాయ ఎంకటెంకటేకమాయ కోలు కాడక్కడాయ ఎంకటెంకటేకమాయ కోలు కాడొక్కడాయ ఎంకటెంకటొక్కడాయ కోలు కాడేకడాయ ఎంకటెంకటేకమాయ కోలు కాడక్కడాయ ఎంకటెంకటేకమాయ కోలు కాడక్కడాయ ఎంకటెంకటేకమాయ కోలు కాడేకడాయ ఎంకటెంకటేకడాయ కోలు కాడేకడాయ. కాలు మురుగ కట్టెలంపురా ఓరెంకటి కాలు మురుగ కట్టెలంపురా కాలు మురుగ కట్టెలంపురా ఓ ఎంకటి కాలు మురుగ కట్టెలంపురా కాలు మురుగ కట్టెలంపురా ఓరెంకటి కాలు మురుగ కట్టెలంపురా కాలు మురుగ కట్టెలంపురా ఓ ఎంకటి కాలు మురుగ కట్టెలంపురా. ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను ఇరా బాయిల బాలంత నైతిరా ఓరెంకటి బాయిల బాలంత నైతిరా బాయిల బాలంత నైతిరా ఓ ఎంకటి బాయిల బాలంత నైతిరా బాయిల బాలంత నైతిరా ఓరెంకటి కాలు మురుగ కట్టెలంపురా ఓరెంకటి. ఇంత నేను నైతిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా బాయిల బాలంత నైతిరా ఓరెంకటి బాయిల బాలంత నైతిరా బాయిల బాలంత నైతిరా ఓ ఎంకటి బాయిల బాలంత నైతిరా. కాలు మురుగ కట్టెలంపురా ఓరెంకటి చిన్ననాటి దోస్తునైతిరా ఓరెంకటి చిన్ననాటి దోస్తునైతిరా చిన్ననాటి నైతిరా ఓరెంకటి చిన్ననాటి దోస్తునైతిరా ఓరెంకటి. మీ వల్ల మాటలకు నీల మీది నాసునైతి మీ వల్ల మాటలకు నీల మీది నాసునైతి మీ వల్ల మాటలకు నీళ్ళ మీని నాశనైతి మీ వల్ల మాటలకు నీళ్ళ మీని నాసునైతి మీ వల్ల మాటలకురా ఓరెంకటి నీల మీది నాసునైతిరా ఓరెంకటి నీల మీది నాసునైతిరా మీ వల్ల మాటలాకురా ఓ ఎంకటి నీళ్ళ మీని నాశనైతిరా ఓ ఎంకటి నీళ్ళ మీని నాశనైతిరా ఓరెంకటి. ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా ఇంత నేను అయితిరా వంత నేను అయితిరా. కాలు మురుగ కట్టెలంపురా ఓరెంకటి చిన్ననాటి దోస్తు నేనురా ఓరెంకటి కాదంటే కాడిపోతారా ఓరెంకటి. అమ్మో అక్క ఏమన్నా వాడినావు పాట అసలు ఆప్తవేమంటే ఆగేటట్టే లేదు కదా, పోతూనే ఉంది రైలు పట్టాలు పోయినట్టు. అది అవును. ఇంతగానో ఎట్లా నేర్చుకున్నావు నువ్వు? ఇక కలుపు చేయాలి మనం చిరగల కూలిపోతాం కదా ఇక నేర్చుకున్నా. ఇక నువ్వు ఏడికైనా వచ్చినావు ఏం సంగతి ఏం చెప్పలే మన వాళ్ళకి మళ్ళా? మేము మాది ఎక్కువపల్లి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కడతాల్ ఎక్కువపల్లి, కానీ మేము ఈ సెల్లనే ఉంటాం. హైదరాబాద్ చిన్నప్పటి నుంచి వచ్చినాం, మేము పెళ్ళి అయినాక వచ్చిన. మా పిల్లలు కూడా ఇక్కడనే పుట్టిరు, మేము అంత ఇక్కడనే ఉంటాం. ఎప్పుడన్నా పోతే ఊర్లలో పండుగలు పబ్బాలు అయితే ఎక్కువపల్లికి పోతాం. ఇక మేము ముగ్గురం ఉండేది ఇక్కడనే ఈ సెల్లని. అక్క వాళ్ళు మేము కొంచెం దూరం దూరం ఉంటాం. ఈసీఎల్ ఎట్లా ఇల్లు కొనుక్కొని ఉన్నావా? ఏం లే కిరాయికి. కిరాయికి ఉన్నావా? తక్కువ రేట్లు ఉన్నాయి మీ తామ? ఏం లే చెల్లె, అమ్మో సింగిల్ బెడ్రూమ్ 6,000 7,000. బాగానే ఉన్నాయి ఆడ కూడా. మళ్ళీ మస్తు రేటు చెల్లి, ఎవరిస్తారు మనకు పుణ్యానికి? ఇక పొద్దుస్తాం కష్టపడితేనే ఆడ మనం కిరాయి కట్టాలి. నెలనాడు ఆయన ఎప్పుడు తూకుంటాడా మనకు నీళ్ళు ఇచ్చాను. ఇక అందుకని మా పిల్లలు అయ్యారా ఊళ్ళో పోదాం అంటే రారు. ఇక ఒక ఆయన 10 చదివిర్రు మానేసిర్రు. ఇప్పుడు ఒక చిన్న కొడుకు మీషోలో వేస్తాడు, పెద్ద ఆయన సిగ్గి కొడతాడు.
ఇద్దరు కొడుకులే ఉన్నారు. అమ్మాయిలు లేరు. నేను ఉన్నాగా అవుకో. అవును, చాలు నీ బంగారం ఉన్నాక. నేనున్నాగా బిడ్డని, నన్ను చూసుకో అంతే, నిన్ను చూసుకుంటా నేను. ఇంకా నెక్స్ట్ ఇంకే పాట అందుకుంటావా? సిలుకరండు గొరులా గొట్టి సిల్లెరంపు మల్లె దున్ని, సిలుకరండు గొరులా గొట్టి సిల్లెరంపు మల్లె దున్ని, ఒయ్యరంపు ఓడ్లు వలికి ఒయ్యరంపు ఓడ్లు వలికి, సిల్లెరంపు మల్లె దున్ని ఒయ్యరంపే ఒడ్లే వలికి, సిలుకరండు గొరులా గొట్టి సిల్లెరంపు మల్లె దున్ని, ఒయ్యరంపు ఓడ్లు వలికి ఒయ్యరంపు ఓడ్లు వలికి, కన్నె బామాలంతా కలిసి నాటు వెయ్య వచ్చినారు నాటు వెయ్య వచ్చినారు, ఒయ్యరంపు దుడ్డేగాడు వంపు సంపుల ఉన్నవాడు, ఒయ్యారంపు దుడ్డేగాడు వంపు సంపులున్నవాడు, అమ్మల కాలంతా కలిసి వంగి వంగి నాటు వేస్తాం వంగి వంగి ఓ నాటు వేస్తే, అమ్మల కాలందరూ కలిసి సిల్లి కూర ఏరవైరి సిల్లి కూర ఏరవైరి, సిలుకరండు గొరులా గొట్టి సిల్లెరంపు మల్లె దున్ని సిల్లెరంపు మల్లె దున్ని, ఒయ్యరంపు దుడ్డేగాడు ఒల్లె కూర ఒలుక జల్లే ఒల్లె కూర ఒలుక జల్లే, నాకు దైన వరుడామైతే నలిని చంపి నంజురదేరా నలిని చంపి నంజురదేరా, నాకు దైన వరుడామైతే నలాజీ మెలగుండేలుదేరా నలాజీ మెలగుండేలుదేరా, ఒయ్యరంపు వడ్లే వలికి సిలేరంపు మల్లె దున్ని, ఒయ్యారంపు ఓడ్లు వలికి సిలేరంపు మల్లె దున్ని, సిలుకరండు గొరులా గొట్టి ఒయ్యరంపు దుడ్డేగాడు ఒల్లె కూర ఒలుక జల్లే ఒల్లె కూర ఒలుక జల్లే, నాకు తగిన వరుడావైతే నల్ల నాగుల పాలుదేరా నల్ల నాగుల పాలుదేరా నల్ల నాగుల పాలుదేరా, నాకు తగిన వరుడావైతే నలాది మెలగుండేలుదేరా, అప్పుడే నిన్నోపుకుంటా అప్పుడే నిన్నోపుకుంటా, నాకు తగిన వరుడావైతే నలిని చంపి నంజురదేరా నలిని చంపి నంజురదేరా, ఆకునూరి పోకనూరి నీకు దూరిటే కమానా ఆకునూరి పోకనూరి నీకు దూరిటే కమానా, నాది రోటికి దాంచరాకే నాది రోటికి దాంచరాకే, సిలుకరండు గొరులా గొట్టి సిలేరంపు మల్లె దున్ని, ఒయ్యారంపు ఓడ్లు వలికి కటా కింద నాటు పెట్టి కటా కింద నాటు పెడితే, కన్నె బామాల అంతా కలిసి దుమ్మురేగా నాటు వేస్తే దుమ్మురేగా నాటు వేస్తే, ఒయ్యరంపు దుడ్డేగాడు గిరాగిరా తిరిగినాడు గిరాగిరా తిరిగినాడు, తిరిగిపోయి పాడిపోతే అమ్మల కాళ్ళందరూ కలిసి సపట్లు కొట్టుకుంటా కేకలైతే వేటినారు కేకలైతే వేటినారు. అమ్మ దీని అర్థమైంది అసలు? ఆయనంట బురద ఊకేస్తున్నట్ట నాడుతుంటే వాళ్ళకు వంగి వంగి నాడుతుంటే, అయితే మరకట్లుంటాయి కదా చెల్లె, ఆన్లలోనంట చిల్లి కూర అంటే చెంచెల కూర ఉంటుంది, ఇంకా వండుకుంటాం కదా మనం. అప్పుడు ఈ కాలం వస్తే వండుకుంటాం కదా, నాటు అయిపోయినాకే మనం ఆడ కూర ఉంది ఎరుకుందాం దాని పోతే ఆయన ఒక ఆమె మీద మనసు పడి ఆ కూర మొత్తం వెళ్ళే కూర మొత్తం వాళ్ళు కదాలిందంట. ఆయన నల్లజీ గుండెలు తేవాలి, నల్ల నాగుల పాలు తేవాలి, నల్లిని చంపుతాడా నంజుర తెస్తాడు ఆమె కెటనికే తేడు, దమ్ముంటేనే మరి రమ్మంటాడు, దమ్ముంటేనే రమ్మంటది, ఇవన్నీ తెస్తేనే నేను నా దగ్గరికి రా లేకపోతే రాకు అందరు. ఇక మరి అట్లా అయితేనే ఆయన ఏడదే వాళ్ళు ఆమె దగ్గరికి ఎన్నడు పోవాలి చెప్పు మరి. ఆమె అట్లా కట్టిందంట ఆయన మీద పాట. కానీ నిజంగా ఇంతగానం నువ్వు ఇట్లా గుర్తు పెట్టుకొని నువ్వు రాస్తుండేవా అక్క పాటలు? ఏం లేదు, నా దగ్గరనే ఉంటాయి. అదే నువ్వు అంటే రాయకపోయినా గానీ నీ అంతలో నువ్వు ఓన్గా చేసుకొని వాడేస్తుంటావు. చదువుకున్నావు ఏమన్నా? ఏం చదువుకోలే, అప్పట్లో 3 చదువుకున్నా. అప్పట్లో 3 చదువుకున్నావు, 3 ఎక్కువైపోయినాయా? అమ్మ నాయన చిన్నప్పుడే చచ్చిపోయారు చెల్లి మాకు. అమ్మ నాయన లేకపోతే మా అన్న ఒక్కడే ఉంటాడు, మేము ముగ్గురం అక్క చెల్లెల్లో ఒక అన్న ఉండే. అన్న కొడుకులు అన్నకు పెళ్ళి అయినాక అన్న కొడుకులను పట్టుకునికే స్కూల్ బంద్ చేయించారు. ఇక
అయ్యో ఇక అన్న కూడా మొన్న మా పెళ్ళిళ్ళు కూడా మా అన్ననే చేసిండు. అమ్మని మేము చిన్నగా ఉన్నానంట నేను చూడలేదంట. మా అక్క వాళ్ళే ఇంకా 12 ఏళ్ళ పిల్లలు అప్పుడే చచ్చిపోయిందంట. ఇక మమ్మల్ని అన్ననే దాది పెళ్ళిళ్ళు చేసిండు. అన్న కూడా చచ్చిపోయి మొన్న 4 వెళ్ళి 5 పడ్డాయి. పాపం మీ అన్న కూడా బాగా కష్టపడి ఉండొచ్చు మీ పెళ్ళిళ్ళు చేయనీకి దానికి దేనికి. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, మాకు భూమి ఉంది. మమ్మల్ని అదే ఇక పొలం ఉంటే ఏం కాదులే, ఇక అది అమ్మన్నా వాళ్ళు అందరు కలిసి ఇక వాళ్ళది చేసిండు, నాది చేసిండు. మొన్ననే చచ్చిపోయిండు. ఇక ఇప్పుడు ఈ నెల 22 వస్తే 4 వెళ్ళి 5 పడతాయి. ఇక అమ్మనైన తర్వాత అన్ననే అన్ని, ఇక అన్నీ ఆలే అనుకొని బతికిన వాళ్ళం. ఇక ఎంతైనా ఉంటదిలే అమ్మ ఆ బాధ, తట్టుకోలేం కూడా. అమ్మ నాన్న వాళ్ళు మమ్మల్ని ఏతరికంగా చేస్తారు చెల్లి. ఆ లేనోళ్ళకే తెలుస్తుంది అమ్మ ఆ బాధ. నిజంగా ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఒకలాగా ఉంటుంది. ఎంతైనా మన అమ్మనైనా చూసినట్లు ఎవ్వరు చూడలేరు కూడా. అంతే కదా, మందితో పోతాం అమ్మ మనం. అంతే, ఇంటిలతో కొట్లాడినట్టు బయటలతో కొట్లాడలేము. బుక్కెడు బువ్వ పెడతారు వస్తాం, కానీ పోవాలని కూడా ధరించదు. ఉంటుంది. అక్క వాళ్ళు చూసిరు మా అన్నని. ఇగో దేవుడు కష్టాలు ఊకనే ఇయ్యడు. నువ్వు ఇగో ఈ స్థాయికి నువ్వు వచ్చినావు అని అంటే నువ్వు ఎంత కష్టపడి వస్తే ఈ దాకా రాగలుగుతావు చెప్పు. బాధ పెడతాడు ఖచ్చితంగా. అత్తలేని ఇంటికి ఇచ్చిండు మా చెల్లె మా అన్న నన్ను. అత్తలేదు చేసుకోవాలి, వద్దు మనకు కూడా అమ్మ నాయన లేరు కదా. వాడు కూడా అట్లా చేసిన కానీ మా ఆయన కష్టం చేయకుండా అత్తలేని ఇంటికాడ సాగించిన నేను. మాకు అత్తమ్మ లేదు, మామయ్య ఉండు. అంతే, ఇంటికి ఇల్లాలే గొప్ప అంటారు. మనం దలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, ఇంటిని ఇట్లా చక్రం లెక్క తిప్పొచ్చు. ఏమంటావు? అంతే అంతే, సపోర్ట్ లేకపోయినా మనం చేయగలుగుతాం. అంతే. అంతేనా? ఏడవకు, ఇంకా మంచిగా మస్తు మస్తు పాటలు పాడి నువ్వు ఇంకా తోపు ప్లేస్ కోతావుకో. మీ అందరూ అప్పుడు నేను గుర్తుకే రాను నీకు. వస్తావు చెల్లె, మర్చిపోను నేను అలాంటి దాన్ని గాను. గుర్తు పెట్టుకుంటావు నన్ను? ఇంటికి పిలుస్తావు నన్ను? పిలుస్తా. ఈ సెల్కే రా, పోదాం ఇప్పుడే రా. ఇప్పుడే మన నాకు చీర సార పెడతావా? అన్ని పెడతాం. ఈడికి వచ్చే మా 2 అక్కలు నేను, నీకు ఇక్కడికి వచ్చినాకనే మా సారోళ్ళకు నీకు మా బిడ్డ కదా, అందుకని మేము ముగ్గురికి మా బిడ్డ కాబట్టి నీకు ఈయనే వచ్చిపోదాం. సారే చాలు, దండాలు, అంతకు మించి ఏం కావాలి చెప్పు. అంతే మరి, మాట ఒక్కటి చాలు అంతే. మాటతో పని, మూటతో పని లేదు, డబ్బుతో పని లేదు, మాటతోటే పని. మన మనసు మంచిగా ఉంటే అంతా మంచిగా జరుగుతుంది. అంతే, మన వెనకాల గోతులు దోబెట్టోళ్ళు దోతనే ఉంటారు, కానీ మన వెనక దేవుడు ఉంటే చాలు. అంతే, నడుచుకుంటే ఎంత దూరం అన్నా పోవచ్చు. అంతే. ఏమంటావు? అంతే అంతే, ధైర్యంగా వెళ్ళిపోవాలి. ఇట్లా ఎవ్వరి కోసం ఆలోచించద్దు. ఇప్పుడు నువ్వు ఇంత దూరం వచ్చినాక నీ వెనకాల ఎంత మంది తప్పుగా మాట్లాడేటోళ్ళు ఉంటారు. అదే కదా అనేది, గోతులు దవ్వని ఇంకెంతమంది ఉంటారు. పాటలు పాడ పోతుంది అమ్మా ఈమె అంటారు చెల్లె. నేను చెప్తున్నా కదా బిడ్డ, అందరు మన ముందర మనకు మంచిగానే ఉంటారు, మనం వచ్చినాక అంటారు. ఇక అవి అన్ని ఇప్పుడు దేశం మీద ఉండేటివినే. అంతే అనుకుంటే మనం 10 ఏళ్లతో మాట లేదు మనకు. పట్టించుకోవద్దు అసలు, పట్టించుకోకుండా మనదేందో మనన్నాడు. అంతే. ఇగో రేపు నాడు మన మూలకు పట్టేవాళ్ళని తెచ్చి పెడతారు. ఎవరు తెచ్చిపెట్టాడు? రూపాయి పెట్టేటోళ్ళు ఉన్నారు. ఎవరు తెచ్చిపెట్టాడు? ఎవ్వరు పెట్టారు. మన బతుకు మనదే. ఏ మన పిల్లల్ని చూసుకొని వాళ్ళని ఒక ప్లేస్ లో పెడితే చాలు. అంతే. ఏమంటా? అంతే. ఇంకా నెక్స్ట్ ఏం పాట అందుకో. ఇప్పటిదాకా ఏడ్చినా ఇష్టపెట్టేసి లోపు ఇట్లా వెళ్ళిపోవాలి మనం. అంతే. అరుక బియ్యానికి సారుక లేదో అమ్మ మన బండికి ఆలోచన లేదో అరుక బియ్యానికి సారుక లేదో అమ్మ మన బండికి ఆలోచన లేదో అమ్మ నీ కోడల్ని ఏమన్నావమ్మో నీలావారి కళ్ళల్లా నిద్రాగించిందో ఉడుకుడుకు దుమ్ముల్లా కుడకాలి ఇప్పిస్తా ఉడికింది తడక కొరిగిందో. మంచిగా ఉన్నది. ఇప్పుడు మగపిల్లలు అంటున్నావు, 2 పెద్దగా అయిపోయారు, జాబులు చేసుకుంటున్నారు. పెద్ద మనిషి ఏం చేస్తాడు? కూలికే, అడమి కూలికి పోతాడు. వస్తుంది నెలకి, అంటే రోజు బాగా లెక్కనా? రోజు లెక్కనే గడ మీద. నేను కూడా పోతా. నేను మొన్న ఇళ్ళలో చేస్తుంటే, ఇక నేను కూడా నన్ను అక్కలు దొరికిపోతారు పనికి. ఇళ్ళల్లో అంటే ఇళ్ళలో పని చేస్తాను. ఇంట్లో పని చేస్తాను. ఎప్పుడు సుఖపడతారా దేవుడా అని మొక్కుకున్నా? ఎప్పుడన్నా సుఖపడను. ఇక కష్టాలతోనే ఉంటాయి. ఇక ఏమో చెప్పలేం. ఏమో నీ నోటికున్నాను అనేసి చెప్పలేమమ్మా. ఇప్పుడు ఇది మంచి పాట క్లిక్ అయింది అనుకో, అంతే. ఎట్లుంటది అప్పుడు? జిందగీనే మారిపోతుంది. మన తలరాత ఎప్పుడు ఒకటే తీరు ఉండదు, ఏదో ఒక్కటే వస్తుంది జీవితంలో, అదే మలిపేసేస్తుంది మొత్తానికి. అదే కోరుకుంటున్నాం అమ్మ మేము. మాట్లాడేది, వాళ్ళు పాటలు పాడేది, వాళ్ళు పొలం కాడ గది చేసేది, ఇది చేసేది చూడంగానే పాటలు కట్టుకున్నాం అంటే అంత మించి ఇంకేం కావాలి చెప్పు. ఇంక నెక్స్ట్ ఏ పాట అందుకుంటావు అక్క?
దూడమ్మ నా ఇదుడా నా బల్లి కోడె దూడ దూడమ్మ నా ఇదుడా నా బల్లి కోడె దూడ దూలన్నీ దూడుకొని దుక్కుల్లా మేవోతే దూలన్నీ గూడుకొని దుక్కుల్లా మేవోతే దూలల్లని ఏ దూడని గుర్తుపడదు నాగా బల్లి కోడే నాగా మంచిది కోడే దూడంటే దుఃఖం వచ్చే నా బల్లి కోడె దూడ దూడమ్మ నా ఇదుడా నా బల్లి కోడె దూడ దూలన్నీ గూడుకొని దుక్కుల్లా మేవోతే నాగా మంచాని కోడే వయ్యారంపుల కోడే వైరంపులున్న కోడే సందా మామ లాంటి కోడే దూడమ్మ నా ఇదుడా నా బొల్లి కోడె దూడ దూడంటే దుఃఖం వచ్చే దూడంటే దుఃఖం వచ్చే దీని అర్థం ఏంటిది? దూలు అన్ని ఒకళ్ళే లాక్కున్నాయంట చిన్న లాగలు. తెలుసా నీకు దూలు అంటే? తెలుసు. ఆవు దూలు తెలుసు. మరి ఆవు దూలే ముగ్గురువి. ఇప్పుడు నాయి పద్మక్కయ్య నాగక్క ఎట్లుంటే దూళ్ళు అట్లా ముగ్గురు ఒక దాంట్లో పోయినాయంట కూడి. ఇంకా అన్ని అట్లే ఉన్నాయంట. ఏ దూడని గుర్తుపడుతుంది ఆయన నా దూడని అని పోయిందని అందులోనే ఉంది ఆ దూడ. అందులోనే ఉంది రాక ఏడుస్తున్నాడు పోయిందేమో అని బాధలాడి ఏడుస్తున్నాడంట. లాస్ట్ మళ్ళీ పద్మక్క పోయి ఇది నీ దూడ అని ఇచ్చిందంట నా అక్కకు. అవు అన్ని ఒక తీరుంటే కూడా గుర్తుపట్టడు కష్టమే కదా. గుర్తుపట్టలేం కదా. మళ్ళీ పద్మక్క పోయి నాకు ఎందుకు ఏడుస్తున్నా చెల్లె దూడ నా దాంట్లోనే ఉందని పోయి ఇచ్చిందంట. ఊర్లో ఉన్నప్పుడు ఉండేనా మీకు? ఉన్నాయి. బదులు ఉండేనా? ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు లేవు. లేవా? ఇవి ఎడ్లుండే అప్పుడు. ఇంకా ఇప్పుడు ఎవరు అంతలా కాలు పోయి ఇంకేముంటాయి ఇప్పుడు. వీటిని వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అందరూ ఇంకా ఇట్లాంటి పనులకు ఇట్లా వేసుకుని ఇప్పుడు ఎడ్లు వ్యవసాయం చేస్తుండ్రా, వ్యవసాయం బంద్ చేస్తుర్రు. ఈసారి నీళ్ళు కూడా లేవు, సగం నీళ్ళు కూడా లేవు. ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చుకుంటారు అందరు. ఇక చాలా అప్పట్లాగా లేవు ఎడ్లు బర్రెలు ఎవరికి. కానీ అప్పట్లో ఎంత మంచిగా ఉంటున్నాం. అప్పటి కాలమే లేదు. అవు నీకు ఇప్పుడు సిటీలో ఉంటున్నావు కదా, వచ్చి ఊర్లకి సిటీలకి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు ఊరికి పోబుద్ది కాదు. ఎందుకు? పండుగలలో ఇట్లా పోతాం కానీ మా పిల్లలు రారు. ఇక ఎక్కడుంటే అక్కడనే ఎప్పుడు ఇక్కడనే ఉంటాం మనం. ఉన్నోళ్ళు ఉండేడిస్తే లేనోళ్ళు లేకేడ్చినట్టు మాకేం ఊర్లలో ఎవరు గతి లేడానికి పోము. ఉన్నోళ్ళు కూడా పోరా? పండుగలకు పోతాం, ఎప్పుడన్నా పోతాం. మళ్ళీ ఎప్పుడు 2-3 రోజులు ఉంటాం. 10 రోజులు ఎప్పుడు నెల రోజులు ఎప్పుడు ఉండవు. ఈ మళ్ళీ ఎప్పుడో రావాలి, ఈ సెలవు పడాలి. అంటే ఉండాలన్నా కానీ ఇక మనకి నచ్చిన వాళ్ళు ఉండాలనిపిస్తేనే, మన అనుకున్న వాళ్ళని ఉంటే. నాకు ఇక్కడ తెలిసిన మాకు పద్మక్క వాళ్ళందరూ ఇక్కడ తెలిసినట్టు మళ్ళీ ఊర్లో నాకు బాగా మా అత్తగారు ఊర్లేనా బాగా తెలియరు. ఏమున్నా 5-6 రోజులు ఉంటాం. మా పిల్లలు ఆయనతో కూడా రారు. ఎల్లమ్మ పాటలు వచ్చానే కానీ వస్తాయి. పాడొకటి. రావే రావే ఎల్లమ్మ నీవు రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నీవు రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచ రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నీవు రైనికి తల్లివే ఎల్లమ్మ యాపాకు సీరలే ఎల్లమ్మో నీ మేడ నిండనే ఎల్లమ్మ యాపాకు సీరలే ఎల్లమ్మో నీ మేడ నిండనే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచ రైనికి తల్లివే ఎల్లమ్మ గవ్వల దర్శన ఎల్లమ్మ ఈపునే తూరమ్మ ఎల్లమ్మ గవ్వల దర్శన ఎల్లమ్మ భుజానే తురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నువ్వు రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచ రైనికి తల్లివే ఎల్లమ్మ ఈర్ల సెర్ల కోల ఎల్లమ్మ ఈపున ఏతురే ఎల్లమ్మ ఈర్ల సెర్ల కోల ఎల్లమ్మ నీకు ఈపున ఏతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నువ్వు రైనికి తల్లివే ఎల్లమ్మ గవ్వల దర్శన ఎల్లమ్మ దండ మేడకేతురే ఎల్లమ్మ గవ్వల దర్శన ఎల్లమ్మ దండ మేడకేతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నువ్వు రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ నువ్వు రాయనికి తల్లివే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ పరచ రాయనికి తల్లివే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ పరచ రాయనికి తల్లివే ఎల్లమ్మ గుగ్గిలం బండారెల్లమ్మ నీకు గుబటి లేతురే ఎల్లమ్మ గుగ్గిలం బండారెల్లమ్మ నీ గుబటి లేతురే ఎల్లమ్మ ఏదో బండారెల్లమ్మ నీకు ఎంకోడి గడుతురే ఎల్లమ్మ ఏదో బండారెల్లమ్మ నీకు ఎంకోడి గడుతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ పరచ రాయనికి తల్లివే ఎల్లమ్మ రాయనికి తల్లివే ఎల్లమ్మ పరచ రాయనికి తల్లివే ఎల్లమ్మ
పందుం బండారెల్లమ్మ నీకు పకోడి కడుతురే ఎల్లమ్మ పందుం బండారెల్లమ్మ నీకు పకోడి కడుతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ పందుం బండారెల్లమ్మ పకోడి కడుతురే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ నిమ్మై దండలు ఎల్లమ్మ ఈ పున ఎత్తురే ఎల్లమ్మ నిమ్మై దండలు ఎల్లమ్మ దండలు మేడన ఎల్లమ్మ దండలు మేడన ఎల్లమ్మ గనగన గంటలు ఎల్లమ్మ నీ గుల్లె మోతలు ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ నీకు ముక్కు పవు ఎల్లమ్మ ముద్దుగా తెస్తారే ఎల్లమ్మ నీకు ముక్కు పవు ఎల్లమ్మ ముద్దుగా తెస్తారే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ పరానికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రైనికి తల్లివే ఎల్లమ్మ పరచరానికి తల్లివే ఎల్లమ్మ. నమస్తే చెల్లి. అమ్మా నీకు బోనాల పాట ఎందుకు పాడమని చెప్పినానా? అవును హా? అవును మన బోనాల పాట మనమే పాడుకోవాలి కదా. పాడుకోవాలి. ఏమో చెప్పలేమో గీ పాట వెళ్తుండొచ్చు బాగా. చాలా మంచిగా ఉందమ్మా పాట. ఇది వాడినావు ఇప్పటిదాకా? యూట్యూబ్లో ఏం పాడలే. పాడలేగా? సూపర్ ఉన్నది పాట అయితే. ఇంకా అన్నీ ఉన్నాయి పెద్ద బోనాలకి అసలు ఇక బోనాల రోజు నీ పాట వేసి దుమ్ దమ్ దమ్ అని అంటుంటే అబ్బా ఊగిపోతుంటాయి ఇట్లా తెలుసా. వెనకాల కొంచెం దానికి మ్యూజిక్ యాడ్ చేసినామంటే సూపర్ ఉన్నది పాట అయితే. అవునా చెల్లి? అయ్యో అవునా చెల్లి అని ఎంత ముద్దుగా మెల్లగా అంటున్నావు అమ్మ నువ్వైతే. గట్టిగా మాట్లాడాలి. జిల్ల జిల్ల వాన గుడిసే జాలి బండ మీద నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో జిల్ల జిల్ల వాన గుడిసే జాలి బండ మీద నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బొడ్డు మల్లెల దండ బొడ్రాయి మీనా నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో సన్న మల్లెల దండ సైదయ్య మీనా నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండ మీద జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండ మీ జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండ మీనా నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో అన్ని మల్లెలు రాలే వంజనేలు మీనా నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో సన్న మల్లెల దండ సైదయ్య మీనా నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండ మీద జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండవి మల్లె పువ్వుల దండ మల్లేసి మీద నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో ఏం చక్కటాన మొన్నాటి దారిలో జిల్ల జిల్ల వాన గుడిచే జాలి బండ మీద నున్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో బలమంచి వాన మొన్నాటి దారిలో పోయొస్తా నేను మళ్ళాటి దారిలో. అమ్మ మనము తర్వాత డాన్స్ చేద్దామా? చేద్దాము. తెచ్చిన డాన్స్ నువ్వు ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ వేస్తా వేస్తా. ఇగో నాకు రాదు, మీరు చేపించే దాన్ని బట్టి నేను చేస్తా. వేద్దాం. నేను కలిసిన కదా ఈరోజు మా ఇంటికి కూడా రా. ఈ రోజే రావాలా? చూసినవా ఆఫీస్లోకి నిలగొట్టేస్తారు మళ్ళీ నన్ను. సార్ నేను సార్ చెప్తా, సార్ మంచోడు వింటాడు. సార్ అలాంటి సార్ ఏం కాడు, మంచి ఒప్పుకోమాడు. సార్ బంగారమా? సార్ బంగారం. సూపర్. నిజంగా అక్క ఒక్కొక్కటి చాలా మంచిగా ఉన్నాయి పాటలు. అంటే నిజం చెప్పాలంటే నేను వినలే. నువ్వు వాడిన పాటలు ఇప్పటిదాకైతే నేను వినలే. అసలు ఫస్ట్ నువ్వు నేను ఈ పాట వాడతా అని అనిపించిన పాట ఏదమ్మా నీకు? సింతామణి చిలుకలార. అదే పాటనా? నేను యూట్యూబ్ విన్నాగా పాట. సింతామణి చిలుకలార ఒకటి, ఎర్రెడ్ల కట్టింది ఒకటి, మామనాగులే ఒకటి, ఎర్రగొల్ల సీనే ఒకటి. సింతామాన చినుకుల అది ముందుగా ఫస్ట్ టైం నువ్వు అదే మైక్ పట్టుకొని వాడిన పాట స్టూడియో మ్యూజిక్ లో. నీకు ఫస్ట్ రోజు అట్లా వాడుతుంటే ఏమనిపించింది? భయం అయింది ఏమన్నా? ఏమనిపించలేదా? మా అల్లుడు ఉన్నాడు మా పక్క పోటీ, భయపడదత్తమ్మ పాడాలి మంచి పక్క వాడాలని. ఆయన ఆ మ్యూజిక్ కొట్టి ఆయన కూడా మంచిగా వాడాలమ్మా అని ఒకటేసారి చెప్పిండు. అదే రోజు చింతమణి చిలుకలార వాడినా, మానవలే వాడినా. మళ్ళీ 15 రోజులకు పోయి ఎర్రెడ్ల కట్టి గంగడోళ్ళ పిల్లది వాడొచ్చిన. పాడతావు మళ్ళా? పాడతా. పాడు.
అయ్యా చేసిన పూకిందికో దొరల్లో జీతగాడవయ్యా చేసిన పూకిందికో దొరల్లో జీతగాడ 12 పోరనివయ్యో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ అప్పు కిందికి జీతం ఉంటివో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ కటేగొట్టిరో దొరల్లో జీతగాడ కటేగొట్టి కమిరిపోతివో దొరల్లో జీతగాడ వయా చేసిన పూకిందికో దొరల్లో జీతగాడ జీతముంటివో దొరల్లో వరం చెక్కిరో దొరల్లో జీతగాడ వరం చెక్కి ఒరిగిపోతివో దొరల్లో జీతగా వరం చెక్కి ఒరిగిపోతివో జరల్లో జీతగా కట్టెగొట్టిరో దొరల్లో జీతగాడ కట్టెగొట్టి కవరిపోతివో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగా వంగి గడ్డి కోసిరో దొరల్లో జీతగాడ చేతులన్నీ బొగ్గాలొచ్చే దొరల్లో జీత బువ్వా తిందమంటే సేతులో దొరల్లో జీతగాడ ఒక్క బొగ్గ కాదురో దొరల్లో జీతగా కాపాడు కౌసుపోడురో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగా అయ్యా చేసిన పూకిందికో దొరల్లో జీతగాడ జీతముండిరో దొరల్లో జీతగాడ జీతముండి జిమావాయరో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ వలవల ఏడ్చుకుంటే దొరల్లో జీతగాడ వంగి వరి సేనుగోస్తేరో దొరల్లో జీతగా చేతుల నిండా బొగాలొచ్చేరో దొరల్లో జీతగాడ ఎన్నాడన్న పప్పు బువ్వరో దొరల్లో జీతగాడ వాడి కాపోడన్న పెట్టాలే దొరల్లో జీతగాడ గొడ్డు మీరు పొడితో నరా దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ తలల కూడు పెట్టుకుంటేరో దొరల్లో జీతగాడ కుందమని పోతేరో దొరల్లో జీత వరి చేతుల బొగ్గలు జినిగెరో దొరల్లో జీతగాడ కళ్ళ పోటీ నిలుగారెరో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ జీతముండెరో దొరల్లో జీతగాడ జీతముండి జిమావాయరో దొరల్లో జీతగాడ 12 పోరని నీవో దొరల్లో జీతగా జీతమన్నదేగక ముందే దొరల్లో జీతగాడ నీ పానం పోయినాదిరో దొరల్లో జీత కాపాడు పాపిష్టోడో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ జీతముండిరో దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ దొరల్లో జీతగాడ పెద్దగుంది పద్మక్క. నిజంగా మస్తు పాటలు ఉన్నాయి నీ తాన. నేను ఇంత తొందరగా నేనేం వదలను కానీ ఇంకా మళ్ళా ఇంకా మిగిలిన పాటలన్నీ నేను వాడించుకుంటా. చూసింది కదా నల్లా, మీరు కూడా గిట్లనే పద్మక్క లెక్క మంచి ఖతర్నాక్ పాటలు వాడాలనుకుంటే అస్సలు మా హెచ్ఎం టీవీని మిస్ కాకుండ్రి. హెచ్ఎం టీవీల కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి వచ్చేసేయండి మీరు పాటలు వాడాలనుకుంటే. ఏమంటున్నా రండి మరి, సరేనా? ఉంటామాలి, బాయ్.